చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కల్లో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఇంటి పోరు తప్పింది. వైసీపీ టికెట్ ఆశించిన ఆయన భార్య వాణి ఎట్టకేలకు మెత్తబడ్డారు. పోటీ నుంచి తప్పుకునేందుకు వాణి నిర్ణయం తీసుకున్నారు. ఇక మరోవైపు టెక్కలి నుంచి ఆమె భర్త దువ్వాడ శ్రీనివాస్ కు వైసీపీ అధిష్టానం టికెట్ ను కేటాయించింది. కానీ దాన్ని విభేదించిన వాణి తాను బరిలో ఉంటానని వార్నింగ్ కూడా ఇచ్చారు. వైసీపీ టికెట్ ఇవ్వని పక్షంలో ఇండిపెండెంట్ గా ఆమె పోటీ చేస్తానని కూడా తెలిపారు. కానీ అనివార్య కారణాలతో చివరి నిమిషంలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. శ్రీకాకుళంలో టెక్కలిలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు మరియు ఆయన భార్య వాణి మధ్య ఇంటి పోరైతే తప్పినట్టే తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఇటు వాణి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా అయినా పోటీ చేస్తాను అని చెప్పి మళ్ళీ ఇప్పుడు తప్పుకోవడం సంచలనంగా కనిపిస్తోంది. దీన్ని ఎలా చూడాలంటారు? సర్తాజ్ టెక్కలి నియోజకవర్గం నుంచి కూడా ఈసారి ఖచ్చితంగా కూడా 22వ తేదీన నేను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తానంటూ కూడా ఎవరైతే టెక్కల్ వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారో ఆయన భార్య వాణి అయితే ప్రకటన జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకే టికెట్ ఇవ్వాలి, లేని బీఫామ్ ఇవ్వాలి, లేని పక్షంలో మాత్రం 22వ తేదీన నేను ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేస్తానంటూ కూడా ఆమె ప్రకటన జరిగింది. ఇదే నేపథ్యంలో కూడా ఆవిడని పెద్దలంతా అంటే వైసీపీకి చెందిన పెద్దలంతా కూడా పిలిచినట్టు కూడా తెలుస్తుంది. పిలిచి మొత్తం అంతా కూడా నీకు తగిన ప్రాధాన్యత ఉంటుంది, ఖచ్చితంగా మీరు ఈసారి వెనక్కి తగ్గాలి. ఎందుకంటే టెక్కల్ నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా ఎవరైతే టీడీపీకి సంబంధించి అచ్చెన్నాయుడు ఉన్నాడో అచ్చెన్నాయుడిని ఈసారి ఓడించి ఈసారి టెక్కలిలో వైసీపీ జెండా ఎగరవేయాలనే కూడా ఒక నిర్ణయంతో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఇక్కడ మళ్ళీ వేరేగా పరిస్థితులు ఇబ్బందికరంగా సృష్టించడం కరెక్ట్ కాదంటే కూడా సుబ్బారెడ్డితో పాటు మిగతా బొత్స సత్యనారాయణ వాళ్ళ మేనల్లుడు చిన్నశ్రీని వీళ్ళంతా కూడా మొత్తం వాణిని సర్ది చెప్పినట్టు తెలిసింది. ఇదే నేపథ్యంలో కూడా మీకు తగిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంటుందని కూడా హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఇదే నేపథ్యంలో వాణి కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు వెనక్కి తగ్గినట్టు తెలిసింది. గత 4 ఏళ్లుగా కూడా దువ్వాడ శ్రీనికి మరొక దువ్వాడ శ్రీని భార్య వాణికి మధ్య కొంత గ్యాప్ ఉంది. ఇదే నేపథ్యంలో దువ్వాడ శ్రీనితో ఆమె వ్యతిరేకిస్తూ వస్తుంది. ఏదైతే మూలపేట పోర్టు శంకుస్థానానికి సంబంధించి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు ఈసారి ఎమ్మెల్యే ఏదైతే టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి నీకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చారు. అదే నేపథ్యంలో ఆవిడకి టెక్కలి ఇన్ఛార్జిగా కూడా ఆవిడకి బాధ్యతలు అప్పచెప్పారు. అదే నేపథ్యంలో ఆవిడ బాధ్యతలు కొనసాగిస్తున్న సమయంలో సడన్ గా మళ్ళీ తన భర్త దువ్వాడ శ్రీని తిరిగి తెరపైకి తీసుకొచ్చి ఆయనకి ఇన్ఛార్జిగా ఇవ్వడం కాకుండా తిరిగి మళ్ళీ ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై కూడా వాడిని కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గత కొన్నాళ్ళుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఆమె. ఇదే నేపథ్యంలో ఆవిడకి కూడా పార్టీ కూడా పట్టించుకోకుండా దూరంగా పెట్టడం పట్ల కూడా ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉండడంతో ఆగంగా ఉంది. ఇదే నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, నాకు ఇచ్చినట్టుగా ఇచ్చి ఇన్ఛార్జి పదవి తిరిగి తీసుకోవడం పట్ల కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి నేను దువ్వాడ శ్రీనికి పక్కన పెట్టి నాకు ఖచ్చితంగా ఈ బీఫామ్ ఇవ్వాలి, లేని పక్షంలో నేను పోటీ దిగుతానంటే ఆమె హెచ్చరించిన నేపథ్యంలో కూడా గత 3 రోజులుగా కూడా శ్రీకాకుళం జిల్లాలో ఇదే చర్చ కూడా కొనసాగింది. వాణి ఈసారి దువ్వాడ శ్రీనిపై పోటీ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే తనకు కూడా కొంత క్యాడర్ ఉంది నియోజకవర్గంలో, టెక్కల్ నియోజకవర్గంలో దువ్వాడ వాణికి కూడా మంచి క్యాడర్ ఉంది. దువ్వాడ వాణి ఒకవేళ పోటీ చేస్తే ఖచ్చితంగా దువ్వాడ శ్రీనికి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో అచ్చెన్నాయుడిని ఎదుర్కోవడం చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు కిల్లి కృపారిని కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చి ఆవిడ కాంగ్రెస్ లో చేరింది. కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఆవిడ కూడా టెక్కల్గా ఇచ్చారు. ఒకవైపు కిల్లి కృపారిని మరోవైపు దువ్వాడ వాణి వీళ్ళిద్దరు పోటీ చేస్తే ఎట్టి పరిస్థితులు కూడా దువ్వాడ శ్రీను అచ్చెన్నాయుడిని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంటుందనే నేపథ్యంలో పెద్దలంతా కూడా కూర్చుని ఆవిడ తిరిగి మళ్ళీ పిలిచి విజయవాడకు పిలిచినట్టు తెలుస్తుంది. పిలిచిన నేపథ్యంలో నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తగిన ప్రాధాన్యత ఇస్తాము, రానున్న రోజుల్లో కూడా నీకు సరైన పదవులు ఇచ్చి నీకు గౌరవిస్తామని కూడా పెద్దలు హామీ ఇచ్చిన నేపథ్యంలో వాణి వెనక్కి తగ్గినట్టు కూడా తెలుస్తుంది. సార్ రైట్, థ్యాంక్ యూ రాము.